హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయిన క్యారెట్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేయబోతున్నాను. క్యారెట్లో విటమిన్ ఏ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి. చాలా తక్కువ పదార్థాలతో చేసుకునే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా మనకు సరిపడా క్వాంటిటీలో క్యారెట్స్ని తీసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని లైట్గా ఇలా పీల్ తీసుకున్న తర్వాత గ్రేటర్తో ఇలా తురుముకోవాలి. మొత్తాన్ని ఇలా తురుముకొని పక్కన ఉంచుకోండి. క్యారెట్ ఫ్రైని ఈ విధంగా తురుముకొని ఫ్రై చేసుకున్నట్లయితే చాలా త్వరగా ఫ్రై అవుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది, అన్నంలోకి బాగా కలుస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు 1 లేదా 2 ఎండుమిర్చి వేసుకొని తాలింపులా పెట్టుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. మొత్తాన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును ఇందులో వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ క్యారెట్ ఫ్రైని 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పౌడర్ వేసుకోండి. ఇవి రెండు ఫ్రైకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ని ఇస్తాయి. ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత మీ రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకోండి. ఫైనల్గా కారం వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే కొత్తిమీరను పైన గార్నిష్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ క్యారెట్ ఫ్రై రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ రైస్లోకి, చపాతీస్, రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేస్తే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో కూడా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video, friends.